ఏమేంటి అప్పుడే వచ్చావు? నిన్నేనే కోడలా వినపడట్లేదా? కోసిని దీనికి చెవుడుగా నచ్చినాయింది అడుగుతుంటే చెప్పమేందే? బాగానే జరిగింది అత్తయ్య. మరి ఎందుకే అంత డల్గా ఉన్నావు? అత్తయ్య కోసిని ఏమైంది చెప్పవే? అది అత్తయ్య పెళ్లికని నా కొత్త నక్లీస్ వేసుకెళ్తే ఒక్కరు కూడా నా నక్లీస్ గురించి అడగలేదు అత్తయ్య. అమ్మ నా కోడలా ఇప్పటిదాకా నీ ఏడుపు ఈ నక్లీస్ గురించి ఎవరు అడగలేదన్నా? మా అమ్మ కదా. అయినా నువ్వు ఆగవే, వాట్సాప్ లో నీ ఫోటో పెట్టే ఉంటావే. పెట్టాను అత్తయ్య. అందరు నా ఫోటో బాగుంది అంటున్నారు తప్ప నా నక్లీస్ బాగుంది ఒక్కరు కూడా అంటలేదు అత్తయ్య. అత్తయ్య ఈ నక్లీస్ లో ఈ పిల్ల చాలా చిన్నగా ఉంది కదా, అది పెద్దగా ఉన్నట్టు బాగుండేది కదా. అవునవును, పెద్దగా ఉంటే చాలా బాగుండదు. రోజు అట్లు కూడా వేసుకున్నావు. అమ్మ కోడల నీకొకటి చెప్పనా? బాగున్నా సరే ఎవరు పొగడరే, నువ్వే చెప్పనట్టుగా మాట్లాడుకోవాలి. అప్పుడే మాట్లాడతారు పొగుడుతారు, అర్థమైందా? సరేలే ముందు వెళ్ళి టీ తీసుకురాపో. ఇదిగో అత్తయ్య టీ తీసుకో. చూచావా, ఈ టీ చాలా బాగుంది. కానీ ఈ టీ బాగున్నా సరే నీకు నేను చెప్పలేదు. కానీ నువ్వు ఈ టీ కాశ్మీర్ టీ పొడితో లండన్ పాలతో చేశానంటే నేను చాలా బాగుంది అందును. అర్థమైందా కోడల? అర్థమైంది అత్తయ్య. కానీ కోడల ఏ మాట కా మాట కానీ టీ చాలా బాగుంది. ఏంది టీ దాని కాంచి కడుపులేదో తిప్పినట్టుంది. ఇప్పటికి 10 సార్లు పోయినది, టీలో ఏం కలిపింది ఏమో. అయ్యో అత్తయ్య ఏమైంది? హాస్పిటల్కి వస్తుంది. ఏం కాదులే అత్తయ్య, హాస్పిటల్కి వచ్చేసాం. ఏమైందమ్మా? కడుపులో బాగా తిప్పుతుంది మేడం. వచ్చి కూర్చోండి. డాక్టర్ గారు మత్తికి ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా సీరియస్ గానే ఉంది మేడం. ఏం జరిగిందో తెలిస్తే గానీ ట్రీట్మెంట్ ఇవ్వలేం. అసలు ఏం జరిగింది? అంతా మా కోడలు ఇచ్చిన టీ వల్లనే డాక్టర్ గారు. ఏంటి టీయా? ఇంతకీ ఆ టీ ఎలా చేశారు? మేడం నేను కాశ్మీర్ నుంచి తెచ్చిన గోల్డ్ తోటి, లండన్ నుంచి తెచ్చిన వజ్రాల తోటి ఈ నక్లీస్ చేయించాను మేడం. ఏంటి మేడం, నేను అడుగుతుంది నక్లెస్ గురించి కాదు, నేను అడుగుతుంది మీ టీ ఎలా చేశారు అని. అయ్యో డాక్టర్ గారు, ఫస్ట్ మా కోడలతో ఆ నక్లెస్ బాగుందని చెప్పండి. అవునా? నక్లెస్ చాలా బాగుంది మేడం. గుర్తొచ్చింది అత్తయ్య, ఈ నక్లెస్ గురించి ఆలోచిస్తూ టీలో పంచదార బదులు పక్కనున్న చీమల మందు కలిపాను అత్తయ్య. డాక్టర్ గారు అర్జెంటుగా ఒక బీపీ టాబ్లెట్ అయినా ఇవ్వండి. ఒకటెందుకమ్మా, ఈ షీట్ తీసుకో. అత్తయ్య అర్జెంటుగా ఈ బీపీ టాబ్లెట్ వేసుకోండి, ఈ మంచినీళ్ళు తాగండి. నాకు బీపీ ఏం పెరగలేదే. ఇప్పుడు నీకో విషయం నేను చెప్తే నీ బీపీ అమాంతంగా పెరుగుతుంది అని నా 6th సెన్స్ చెప్తుంది. అవునా, ఏ విషయం అది? అత్తయ్య నీ కొత్త చీర ఇస్త్రీ చేస్తుంటే కొత్త చీర కాలిపోయింది అత్తయ్య. ఏంటే, నా చీర మాత్రమే కాలిపోయిందా? నీ చీరలు కాలిపోలేదా? 10 చీరలు ఇస్త్రీ చేస్తుంటే నాకు ఫోన్ రాలత్తయ్య, నీ చీర ఇస్త్రీ చేస్తుంటే నాకు ఫోన్ వచ్చింది అత్తయ్య, అందుకే కాలిపోయింది. అయ్యో నా బంగారు లాంటి చీర భస్మం చేసావు కదా నిన్ను. అయ్యయ్యో నేను చెప్పాను కదా అత్తయ్య మీకు బీపీ పెరిగిద్దని. ఇదిగోండి ఈ బీపీ టాబ్లెట్ వేసుకోండి. నాకు అన్నిటికన్నా నీ ఆరోగ్యమే ముఖ్యం అత్తయ్య. ఎందుకు వేసుకోమంటున్నావు నాతోటి బీపీ టాబ్లెట్? ఊకూకే పట్టి పట్టి ఎందుకు వేసుకోమంటున్నావు బీపీ టాబ్లెట్? అత్తయ్య నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అత్తయ్య, ఇది గాని చెప్తే నీ బీపీ ఇంకా పెరిగిద్ది అత్తయ్య. ఏంటి ఆ విషయము? మరి అత్తయ్య మొన్న నేను పెళ్లికి వెళ్ళానుగా, నీ ఉంగరం ఒకటి పెట్టుకొని వెళ్ళాను అత్తయ్య. ఇంటికి వచ్చి చూస్తే ఆ ఉంగరం కనపడట్లేదు అత్తయ్య, ఎక్కడో పోయింది అత్తయ్య. అదిగో అత్తయ్య నీ మొహం చూడు ఎర్రగా అయిపోయింది. నీకు ముందే చెప్పా కదా అత్తయ్య నీకు బీపీ ఎక్కువగా పెరిగిపోద్దని.
త్వరగా వెళ్ళి బీపీ టాబ్లెట్ వేసుకుని అత్తయ్య. అన్నిటికన్నా మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం అత్తయ్య. అత్తయ్య నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అత్తయ్య. వెళ్ళమ్మా, ఆ బీపీ టాబ్లెట్ మంచిగా తీసుకొనిరా. ఇప్పుడు నీకు బీపీ టాబ్లెట్ పనిచేయవు అత్తయ్య, అందుకే అంబులెన్స్ కి ఫోన్ చేశాను అత్తయ్య. ఏమే కోడలా, నా ప్రాణానికి ఏమి అని తెచ్చావే? ఇప్పుడు ఏంటి ఆ విషయము? తొందరగా చెప్పవే, గుండె ఆగిపోయేటట్టుంది. అది అత్తయ్య, నా ఫ్రెండ్ సరళ ఉంది కదా, దానికి మీరు 10 లక్షలు అప్పు ఇచ్చారు కదా. ఆ ఫ్రెండ్ సరళ తన కుటుంబంతో సహా ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయింది అత్తయ్య. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అందుకే అత్తయ్య నేను అంబులెన్స్ ఫోన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.